ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో ఇతను పాప్కార్న్ లో చాక్లెట్ వేసి చాక్లెట్ పాప్కార్న్ ని తయారు చేస్తున్నాడు. రండి మనం కూడా తయారు చేద్దాం. చూద్దాం మరి దాని టేస్ట్ బాగుంటుందా లేదంటే చెండాలంగా ఉంటుందా అని. ఫస్ట్ ఈ చాక్లెట్ పాప్కార్న్ కి కావాల్సిన వస్తువులన్నీ ఇవే. ఫస్ట్ ఒక సిల్వర్ పేపర్ ని ఈ సైజులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ యాక్టివ్ పాప్కార్న్ లో ఉన్న పాప్కార్న్ ని సిల్వర్ పేపర్ లో వేద్దాం. ఇప్పుడు ఈ 2 డైరీ మిల్క్లని ఇందులో వేద్దాం. ఇంకో సిల్వర్ పేపర్ తీసుకొని దీని చుట్టూ మొత్తం ఇలా అయితే కవర్ చేసేసేయాలి. ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని గ్యాస్ మీద పెట్టి బేక్ చేద్దాం. గ్యాస్ మీద పెట్టిన 3 minutes 20 seconds కి పాప్కార్న్ అప్పుడే రెడీ అవుతుంది. ఈ చాక్లెట్ పాప్కార్న్ రెడీ అయినాక చూద్దాం దీని టేస్ట్ ఎలా ఉంటుందా అని. ఫైనల్ గా 5 minutes 40 seconds కి మన చాక్లెట్ పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి టేస్ట్ చేసి చూద్దాం. ఇది నార్మల్ పాప్కార్న్ లాగానే ఉంది. కొంచెం చాక్లెట్ టేస్ట్ తగులుతుంది. బహుశా కొంచెం చాక్లెట్ తక్కువ ఉండొచ్చు.